నేను పక్కనే ఉన్నాను సార్. ఆ రోజంతా కూడా కార్యక్రమం ఏ రకంగా జరిగిందో మొత్తం ప్రత్యక్ష సాక్షిని నేనే. అవును. రోజా గారు మాట్లాడినటువంటి మాటలను వీళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే వక్రీకరిస్తున్నారు. ఉదాహరణలు 2 చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి కుమారుణ్ణి ఉద్దేశించుకొని మాట్లాడింది రోజా గారు అంటారు. పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా వాళ్ళ కుమారుడి ప్రస్తావన అనేది రోజా గారు తీసుకురానప్పటికీ కూడా వీళ్ళే భుజాలు తడుకొని ఈవిడ వారి కుమారుణ్ణి అనేసింది అని చెప్పి వీళ్ళంతటా వీళ్ళే స్టేట్మెంట్లు ఇవ్వడం. రెండవ అంశం, మాట్లాడకూడనే మాట్లాడేసింది, మగాళ్ళను పట్టుకుని అట్లా మాట్లాడేసింది, ఆ రకంగా మాట్లాడకూడదు అంటే ఒక్క విషయం సార్, గోశాలకు రమ్మని ఛాలెంజ్ చేసింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు. 10 గంటలకు వస్తామని సవాళ్ళు స్వీకరించినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. మరి 10 గంటలకి ప్రయాణం అవుతుంటే ఇక్కడ పోలీసులతో నిర్బంధించడం ఎందుకు? నిర్బంధించారు. పోనీ మళ్ళీ వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్లు చేసి మీకోసం వెయిట్ చేస్తున్నాం, మీరు రావట్లేదా, మీకు ఎస్కార్ట్ పంపిస్తాం రండి అనేసి సవాళ్ళు చేస్తారు. పోదామంటే ఇక్కడ పోలీసుల నిర్బంధాలు. వీటిని ఏ రకంగా మాట్లాడాలి? ఇదే నా మగాడి చేస్తలు. అందుకని ఆవిడ ఒక మహిళగా ఇది మీరు మగాళ్ళగా ప్రవర్తించకూడనటువంటి విధానం అని చెప్పి దానికి ఆ రకమైనటువంటి ఓటు వాడాల్సి వచ్చింది. ఇక్కడ ఉంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు తెలిస్తే ఈ రకంగా మాట్లాడు. వీళ్ళు ఈ సవాళ్ళు స్వీకరించలేని వాళ్ళకి, దాన్ని ఎదుర్కొనే దమ్ము లేని వాళ్ళకి ఛాలెంజ్లు చేయడం ఎందుకు? మళ్ళీ ఓన్ మాట్లాడితే దానికి ఎందుకు భుజాలు జరుపుకుంటారు? ఈరోజు సాక్ష్యాధారాలతో వస్తామని మేము సవాల్ స్వీకరించినప్పుడు మీరు దానికి సిద్ధంగా ఉండాలి కదా. సురేష్ గారు మీ చుట్టూ ఎక్కడ పోలీసులు కనిపించలేదు కదా ఆ రోజు? ఏంటి? మీ చుట్టూ పోలీసులు ఎవరు కనిపించలేదు కదా ఆ రోజు? ఏ వీడియోస్ లో మేము చూడలేదు. అంటే మేము దూరంగా ఉన్నాం, ఓకే, దూరంగా ఉన్నా. బాబు గారు మీకు నేను ఇప్పుడే కావాలంటే ఆ విజువల్స్ కూడా ప్లే చేస్తాను మీకు. ఆ విజువల్స్ ఒకసారి పోలీసులు లేరని మీరు అంటున్నారా? పోలీసులు ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి. పోలీసులు లేరు మీరు అంటున్నారు. పోలీసులు చూపిస్తాను. పోలీసులు ఏ రకంగా మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకున్నారో, ఏ రకంగా కనీసం అడుగు తీసి అడుగు బయట పెట్టనే లేదు. ఓకే, మరి ఎందుకు ఆ నిర్బంధాలు? మీరు సవాల్ చేసిన వాళ్ళు దాన్ని ఎదుర్కోవాలి కదా. కాదు, ఈ శాపనార్థాలు ఏంటి? కాదు సురేష్, అసలు శాపనార్థాలు ఏంటి? రాజకీయ నాయకుడికి ఈ మాటలు ఏంటి? నేను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అన్నాను అని అనడంలో శాపనార్థాలు కాదండి వర్మ సార్. మరి రుచి చూపించారంటే కాదమ్మా, ఇప్పుడు రుచి చూపించారంటే ఏంటి? ఎవరికెవరు రుచి చూపించినట్టు? పవన్ కళ్యాణ్ గారికి లడ్డు వ్యవహారంలో చూసినట్లయితే పూర్తిగా ఏ రకంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నారో మనం చూసాం. ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజల నుంచి అనవసరపు ఆరోపణలు చేసి ఏ రకంగా ఇది చేస్తారు. ఒక్కసారి ఈ విజువల్ చూడండి సార్, ఒక్కసారి చూడండి. మీరు రోడ్డు అడ్డంగా పడుకుంటే లేవమంటారు కదండి. మీరు రోడ్డు అడ్డంగా పడుకుంటే లేవమంటారు కదా, పడుకున్నారు. బాబు గారు ఇది రోడ్డు కాదు, ఇది రోడ్డు కాదు. కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు ఇంటి ముందరే కరుణాకర్ రెడ్డి గారి ఇంటి ముందరే మీరు చెప్పిన గోశాలకి బయలుదేరేటప్పుడు వచ్చినటువంటి ఇది. ఇక్కడ చూడండి, పోలీసులు లేరన్నారు కదా, ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకసారి చూడండి మీరే. వీళ్ళందరూ పోలీసులు కదా, వీళ్ళందరూ ప్రొటెక్షన్ కోసం రాకూడదు ఏంటి? ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం రాకూడదు ఏంటి? ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఛాలెంజ్ ఎదుర్కొనేటువంటి అవసరం ఉంది. ఇది చూడండి, సుధీర్ గారు, అదే విధంగా శాసనసభ్యులు పులివర్తి నాని గారు ఈ రకంగా ఫోన్లు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఇందుకు మాట్లాడారే తప్ప అక్కడ ఏమీ కాదు. రెండవ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగినా ఆయన కనీసం ఉప ముఖ్యమంత్రిగా స్పందిస్తున్నారా? మహిళలపైన అత్యాచారాలు, చిన్నారులు, పసిపిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, స్పందిస్తున్నారా? లేదు. ఎక్కడ తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరుగుతుందో అలాంటి విషయాలనే స్పందించాలి. అంతెందుకు, ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా కాకపోయినా, పర్యాటక శాఖ, అటవీ శాఖ మంత్రిగా కాకపోయినా, సొంత నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అయినా ఈ రోజు దళితుల పట్ల జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని పట్ల ఆయన స్పందించాలా లేదా? ఎందుకు స్పందించరు?
ఒక శాసనసభ్యుడిగా ఆయన నియోజకవర్గంలో జరిగిన అంశం పట్ల పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేరుగా అక్కడికి మా నాయకులందరూ కలిసి వెళ్లి దళిత వార్డులోకి వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చారండి. శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించారా? సమస్య పరిష్కారం చూపించారా లేదా మనకు కావాలి కానీ స్పందించారా లేదా కాదు. పార్టీ ప్రతినిధులుగా మా పార్టీ ప్రతినిధుల్ని మా అధ్యక్షుడు గారు స్వయంగా మాట్లాడి పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరిగితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. ఆయన నియోజకవర్గంలో అవసరం అయితే మాత్రం స్పందించారు.